నాని గారు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సువర్ణ అక్షరములతో లిఖించబడినటువంటి రోజు. 78 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారిని పారదోలి ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛగా నడవటం కోసం నడిచినటువంటి రోజు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా, కుటిల రాజకీయాలతో ప్రవర్తించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని మన కార్యకర్తలు నిద్రాహారాలు మాని అహోరాత్రులు కష్టపడి ప్రాణాలు సైతం తెగించి జరుపుకున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమం ఎంతో ఉత్సాహంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ కిషోరం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ఈనాటి కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు నాకు ఇచ్చినటువంటి తీర్మానం క్రైస్తవుల సంక్షేమం కోసం ఆలోచించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. క్రైస్తవులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నటువంటి వారిని అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి క్రైస్తవ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉండా. జగన్మోహన్ రెడ్డి కేవలం క్రైస్తవుల్ని ఓటు బ్యాంకు కింద వాడుకున్నాడే తప్పితే క్రైస్తవ సమాజాన్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకి చాలా ప్రాముఖ్యత ఇచ్చి విదేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు 15 లక్షల రూపాయలను కేటాయించి విద్యని చదువుకోవటానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మరి ముఖ్యంగా చర్చి నిర్మాణాల కోసం 3 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేసే విధంగా చర్చి నిర్మాణాలకి మరి డబ్బులు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి మనకు క్రైస్తవులకు సంబంధించినటువంటి క్రైస్తవ పాఠశాలలను నిర్వీర్యం చేయటం కోసం అనేకమైనటువంటి కుయుక్తుల్ని పన్ని ఆయన వారి యొక్క ఆస్తులని లాక్కోవటానికి కుటిల ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. క్రైస్తవ జీవితాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావటం కోసం మరి ముఖ్యంగా పెళ్లి కానుకను మరి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఒక తల్లి చెప్పింది ఏమనంటే, అయ్యా నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆ 3 ఆడపిల్లలకి నేను పెళ్ళిళ్ళు చేయటం చాలా కష్టంగా ఉంది. నేను నా 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను. ఏ విధంగా అంటే వారి మెళ్ళలో పసుపు తాడు మాత్రమే వేయగలిగాను, కానీ వారికి సంబంధించినటువంటి ఏ ఒక్కరు కూడా భోజనం పెట్టలేకపోయాను. కానీ మన నాయకుడు నారా చంద్ర కానుకతో నా 3వ బిడ్డకి
మంగళ సూత్రం కొని కొంతమందికి నేను భోజన సదుపాయ అవకాశాలు కల్పించానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాల నుంచి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా గుంటూరులో క్రైస్తవ భవనాన్ని ఏర్పాటు చేయడం కోసం 10 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. మరి భవన నిర్మాణాన్ని చేపట్టి మరి ఇంకా చివరిలో 95% ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ₹1 కూడా కేటాయించకుండా ఆ యొక్క క్రైస్తవ భవనాన్ని తాళాలు వేసి పాడు చేసినటువంటి పరిస్థితి. మేము అనేక సార్లు అయ్యా ఈ యొక్క భవనం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఆ యొక్క భవనం మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేయమంటే చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 10 కోట్ల రూపాయలను ఇచ్చి వెంటనే పనులను స్టార్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా పాస్టర్లకి మొన్న నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రలో అనేక మంది పాస్టర్లు కలిసి మాకు రావాల్సినటువంటి గౌరవ వేతనాన్ని ఇవ్వాలి అని చెప్పి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళినప్పుడు అధికారంలోకి రాగానే తప్పకుండా మీ యొక్క గౌరవ వేతనాన్ని ఇస్తానని చెప్పి మరి చెప్పిన వెంటనే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వం రాగానే మరి 30 కోట్ల రూపాయలను మరి క్రైస్తవులకి మరి పాస్టర్లకి ఇచ్చి వారి యొక్క ఖాతాలో వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో మరి ఒక్కొక్కరికి 35,000 చొప్పున ఇవ్వటం అనేది జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ స్థాయిలో ఇక్కడుండి మాట్లాడటానికి క్రైస్తవ సమాజాన్ని గుర్తించి ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి నాకు చైర్మన్గా అవకాశాన్ని కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మానీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు బ్రాహ్మణుల సంక్షేమం మీద మాట్లాడడానికి రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి చైర్మన్ గారు అలాగే స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుచ్చ రాంప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు, సర్వ లోక సుఖినో భవంతు అంటే ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, అందులో నేనుండాలి అని అనుకునే వ్యక్తిత్వం నారా చంద్రబాబు నాయుడు గారిదని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అందరి సంక్షేమం చూసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ మహానాడు వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి జాతీయ పార్టీ అధ్యక్షులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువగళంతో ప్రజా ఉద్యమం నడిపించి విజయ పందాలో నడిపించినటువంటి వ్యక్తి హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు బ్రాహ్మణుల మీద, అదేవిధంగా హిందూ మతం మీద వాళ్ళు చేసినటువంటి దాడుల గురించి చెప్తే నాకు ఇచ్చినటువంటి సమయం పూర్తయిపోతుంది. అందుకని నేను అవన్నిటి చుట్టూ కూడా పోవటం లేదు. కొన్ని మాత్రం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ రోజున వాళ్ళు చేసింది ఏంటంటే భక్తులను దేవుడికి దూరం చేశారు. అదేవిధంగా దేవాలయాలలో వాళ్ళు హుండీలు మాయం చేశారు, అదేవిధంగా దేవాలయాల్లో విగ్రహాలు మాయం చేశారు, అదేవిధంగా కనకదుర్గమ్మ వారి వెండి సింహాలను దొంగిలించారు, అదేవిధంగా టీటీడీలో చివరికి ఎంతో భక్తితో ఇచ్చే తల నీలాలను కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కసారి మీరు ఆలోచించండి. తిరుపతిలో వాళ్ళు చేసినటువంటి అగాచారాలు, రకరకాలటువంటి వ్యవహారాలు ఒక్కసారి చూస్తే ఎంతో మనసు బాధేస్తుంది. చివరికి ప్రసాదం, ఎంతో భక్తితో భావించే ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వాడి ప్రసాదాన్ని కూడా భక్తులకు దూరం చేసే పరిస్థితి.
ఇలాంటివన్నీ గత ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-19లో ఆయన సారథ్యంలోనే ఆ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 1,63,000 కుటుంబాలకి సహాయం చేయటం జరిగింది గత మన ప్రభుత్వంలో. కానీ 2019-24లో వాళ్ళు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి సహాయం అందినటువంటి సందర్భం లేదు. కానీ మన లోకేష్ గారు జాంపవిలో మాతో బ్రాహ్మణులతో రచ్చబండ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వాళ్ళు కోరినటువంటి కోరికలన్నింటిలో కూడా తీర్చడానికి సిద్ధపడ్డారు. దానిలో భాగంగానే వేదం చదువుకున్న వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయలు. ఎంతో ఆర్థికంగా కష్టంగా ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 2వ నెలలో నుంచే డబ్బులు వేయటం జరిగింది. అదేవిధంగా ధూపదీప నైవేద్యం కోసం 5,000 ఇచ్చే గుళ్ళలో 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. 10 నుంచి 15,000 రూపాయలు ఇచ్చాం. ఇది కూడా అన్ని గుళ్ళకి కూడా ఇవాళ పంపడం జరుగుతుంది. ఎండోమెంట్ కోసం ఒక ఎండోమెంట్ కమిటీ వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఆగమ శాస్త్రం అంటే దేవాలయాలలో పనిచేసే విధానంలో ఈవోలు రకరకాల వ్యక్తులు వాళ్ళ ఆలోచనల్ని స్వాములు వచ్చి శ్రీశైలంలో రకరకాల కార్యక్రమాలు చేశారు. వాటన్నిటినీ కూడా లేకుండా ఉండటం కోసం ఆగమ శాస్త్రాలు ఏర్పాటు చేయటం, ఆగమ శాస్త్ర కమిటీని ఏర్పాటు చేయటమే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎండోమెంట్ కమిటీ వేస్తున్నారు. తర్వాత ప్రతి గుడిలో కూడా చిన్న గుడి నుంచి టీటీడీ దాకా కూడా ఒక బ్రాహ్మణ్ డైరెక్టర్ని వేస్తామని చెప్పారు. పూజారి కాకుండా ఇంకొక బ్రాహ్మణ్ని డైరెక్టర్గా కూడా వేస్తామన్నారు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ బ్రాహ్మణ తీర్మానం తరఫున మీకు నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులకి గత ప్రభుత్వంలో దొంగిలింపబడినటువంటి ఆక్యుపై చేసినటువంటి భూములని, అదేవిధంగా వాళ్ళకి జరిగినటువంటి నష్టాలని, పూజారుల మీద దేవాలయాల మీద జరిగిన దాడుల మీద ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి మా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని, దానికి మనం అందరం సహకరించాలని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. థ్యాంక్ యూ. రామ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు డూండి రాకేష్ గారు వైశ్యుల కార్పొరేషన్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మరి ఈరోజు ఆర్యవైశ్యుల సంక్షేమం గురించి ప్రతిపాదన చేయడానికి నన్ను పిలిచిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఏదైతే ఆర్యవైశ్య సంక్షేమంలో ముఖ్యమైన భాగం ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అటువంటి ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 2018లోనే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనిసారి మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నంద్యాల బై ఎలక్షన్లో మాట ఇటువే కాకుండా ఆ మాటను నిలబెట్టుకోవటానికి తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 30 కోట్లతో నిధులు కేటాయించిన గొప్ప ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా అనగదొక్కి ఎక్కడైనా సరే ఆర్యవైశ్యులు కనబడితే గత ప్రభుత్వంలో వారిని ట్యాక్సులు వేసి వ్యాపారస్తుల్ని పీల్చి పిప్పి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని సైకో జగన్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ ప్రభుత్వంలో ఒక ఆర్యవైశ్యుడు వ్యాపారం చేసుకోవాలన్నా, ఒక ఆర్యవైశ్యుడు బయటికి వచ్చి గొంతు విప్పాలన్నా ఎక్కడికక్కడ కేసులు పెట్టి నడి రోడ్డు మీద మోకాళ్ళ దండేసి కొట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రిదని చెప్తా ఉన్నా. కానీ యువగలం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారు ఆర్యవైశ్యులతో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకుంటూ ఏదైతే వ్యాపారస్తులు
ఆదివాసుల సమస్యలు తెలుసుకుంటూ తీర్చుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో వాటన్నిటినీ మీరు మర్చిపోండి, ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని చెప్పి ఏదైతే గత కొన్నేళ్లగా కోరుకుంటున్న ఆర్యవైశ్యుల ఇలవేల్పు కులవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని యువనేత నారా లోకేష్ గారికి చెబితే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆత్మార్పణ దినోత్సవం రోజు పెనుగొండ విచ్చేసి పట్టు వస్త్రాలు ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా పైకి లాగుతూ ఒక పోలిట్ బ్యూరో ఇచ్చిన, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన, ఒక రాజ్యసభ సభ్యుడు ఇచ్చిన, మంత్రులు ఇచ్చిన, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన, అత్యధిక భాగంగా రాజకీయంగా పైకి లాగిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీదే అన్న సంగతి కూడా మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే పాదయాత్రలో మేమందరం చూసాం. గత ప్రభుత్వం సార్ పొట్టి శ్రీరాములు గారు ఎవరిని పట్టించుకోవట్లేదని గత ప్రభుత్వం చెప్తా ఉందని లోకేష్ గారు చెప్తే ఎక్కడో వాళ్ళు చెప్పే మాటలకి మీరు మైమర్చిపోవద్దు. పొట్టి శ్రీరాములు గారు అంటే ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి విపరీతమైన గౌరవం. ఏదైతే నవంబర్ 1 బదులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని మాట ఇచ్చారు. ఇయటమే కాకుండా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాన్ని మార్చి 16 నుంచి మళ్ళీ మార్చి 16 వరకు కూడా సంవత్సరం పాటు చేస్తున్న ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదేనని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మేము అడిగాం సార్ నవంబర్ 1 మనం చేయలేదని అనేక సార్లు ఆ రోజు ఆ గత ప్రభుత్వం మన విమర్శ చేసింది. ఏం చేద్దాం సార్ అంటే అసలైన సిసలైన అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన దినోత్సవమే. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి చనిపోయిన రోజుని ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణగా చేస్తామని చెప్పి ముందుకు తీసుకెళ్తూ అమరావతిలో స్థలం కేటాయిస్తూ 58 రోజుల దీక్షగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి మేము అందరం చూసాం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. మనందరికీ అండగా ఉండాలని యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఈ కడప మీదుగా కూడా వెళ్ళారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు చనిపోయినా కూడా నివాళులర్పించపోతే ఈ కడప జిల్లా నుంచే బయటికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అప్పటి చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సరైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అలాగే సార్ మీకు చాలా చిన్న విన్నపం, గత ప్రభుత్వం ఆర్యవైశ్యుల్ని ముక్కలుగా విభజిస్తూ గుప్తా, శెట్టి, వైశ్య అని వివిధ రకాలుగా మమ్మల్ని చీల్చి చెండాడింది సార్. దయచేసి మీరు దాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఆర్యవైశ్య కింద పెట్టి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అన్న నారా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, నారా చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. రాకేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కాపు సంక్షేమం మీద మాట్లాడడానికి విశాఖపట్నం నుంచి DCMS చైర్పర్సన్ శ్రీ కోట్ని బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కడప మహానాడుకు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు ఇచ్చిన తీర్మానం కాపు సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి. ఈరోజు కాపులందరికీ నారా చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం. ఈరోజు నారా చంద్రబాబు గారు గత ప్రభుత్వం 2014-19 ప్రభుత్వంలో కాపు సంక్షేమం కోసం కాపు కార్పొరేషన్ అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు 1000 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చిన ఏర్పాటు చేసిన నాయకుడు నారా చంద్రబాబు గారు. అలానే యువత అభివృద్ధి కోసం, ఉపాధి అవకాశాల కోసం కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలానే కాపుల అభివృద్ధి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కాపు భవనాలు తీసుకొస్తే ఆ సైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కాపు భవనాలన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా ఆపేసే ప్రయత్నం చేశాడు. అలానే సుమారు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో సుమారు 47,000 మంది కాపు కార్పొరేషన్ రుణాల కోసం అప్లై చేసుకోవడం జరిగితే అవన్నీ కూడా ఒక్క రుణం కూడా ఇవ్వకుండా మోసం చేసిన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలానే గత వైసీపీ ప్రభుత్వం రాగానే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని చెప్పి నట్టెట్ట ముంచిన జగన్మోహన్ రెడ్డి, కాపులు మోసం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే కాపుల నాయకుల కోసం
కాపు నాయకత్వం కోసం అహర్నిశలు కాపులను ఎంకరేజ్ చేస్తూ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక విద్యార్థి నాయకుడిగా ఒక చిన్న వయసులోనే రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు DCMS చైర్మన్ విశాఖపట్నానికి అందించిన నాయకుడు నారా చంద్రబాబు. అలానే నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ కాపులకి అలానే అన్నదండగా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు నారా లోకేష్ గారి కోసం ఒక విషయం చెప్పాలి. ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు బాలాజీ నీకేం కాదు నువ్వు ముందుకెళ్ళు అని ఒక సాధారణ ముందు నుంచి కుటుంబం నుంచి వచ్చి నన్ను కూడా ప్రోత్సహించి ఈరోజు ఒక మహానాడు సభ మీద మాట్లాడే అవకాశం కల్పించిన నాయకుడు నారా లోకేష్ గారు. అలానే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాపు జాతి అందరికి కూడా ఒక నమ్మకం ఒక ధైర్యం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వం రాగానే నారా చంద్రబాబు కాపుల మీద ప్రేమతో సుమారు బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలానే కాపు గత ప్రభుత్వంలో 2014-19లో కాపు యువకుల కోసం విదేశీ విద్య తీసుకొస్తే గత వైసీపీ ప్రభుత్వంలో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేశాడు. మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే విదేశీ విద్య కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ కాపు రిజర్వేషన్స్ తీసుకొస్తే ఆనాటి ముఖ్యమంత్రి నేలం సంజీవ్ రెడ్డి గారు తొలగించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో దామోదర్ సంజీవయ్య గారు మళ్ళీ కాపు రిజర్వేషన్ పునరుద్ధరిస్తే మళ్ళీ కాసు బ్రహ్మానంద గారు ఆ కాపు రిజర్వేషన్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మన నాయకుడు నారా చంద్రబాబు గారు ఎప్పుడు కాపుల అభివృద్ధి కోసం ఉండాలని చెప్పి కాపు రిజర్వేషన్ తీసుకొస్తే గత సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి కాపు ద్రోహిగా ఈ జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. నాకు మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఒక సాధారణ కాపు కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఇది ఫస్ట్ టైం నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా మీ అందరితోనే మీ మధ్యలో కూర్చొని మహానాడు వేదిక చూసుకోవడం జరిగింది. కానీ ఈనాడు ఒక సామాజిక కుటుంబం నుంచి వచ్చిన ఒక కాపు కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈరోజు వేదిక పంచుకుని ఇలాంటి మహానుభావులందరి ముందు వేదిక పంచుకునే అవకాశం కల్పించిన నారా లోకేష్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన మహానాడులో ఈ చక్కని అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. బాలాజీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన లోకేష్ అన్న గారు ప్రవేశపెట్టినటువంటి శాసనాలలో 4వది అతి ముఖ్యమైనటువంటిది శ్రీశక్తి అనేటటువంటి ఒక తీర్మానం. ఇందులో మహిళా శిశు సంక్షేమం మీద వాళ్ళ సాధికారత మీద మాట్లాడడానికి మన రాష్ట్ర మంత్రివర్యులు సవితా గారిని ఆహ్వానిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగు ప్రజలు తెలుగు భాష ఉన్నంతకాలం, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు, యుగ పురుషుడు, ఆజాన్ బావుడు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపై వేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉంటూ బడుగు బలహీన వర్గాలను అక్కను చేర్చుకుంటూ మరి మహిళలను పెద్దపీట వేస్తూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకుంటూ పరిశ్రమల సృష్టికర్త, సాగునీరుకు తాగునీరును ఈ రాయలసీమలో తాగునీరు సాగునీరు అందించిన అపర భగీరథుడు మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి మనందరి ఆశాజ్యోతి, మనందరికీ స్ఫూర్తి, మనందరికీ ధైర్యం, మన మహిళలందరికీ నేను సైతం అంటూ మా వెంట ఉన్న యువతకు భరోసా, మంత్రి తనకు సంబంధించిన మంత్రి శాఖలకు పరుగులు పెట్టిస్తూ ఒక పక్క కార్యకర్తలను తన కుటుంబంలా భావించి యువతకు భరోసా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని ధైర్యం ఇచ్చి ఈరోజు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మరి తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, బడుగు బలహీన వర్గాలని అక్కను చేర్చుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ.
మరి బడుగు బడిహీన వర్గాలకి ఎంత పెద్ద పీట వేశారో మన రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాస్ గారు, రాష్ట్రంలోని అత్యంత మెజార్టీతో గెలిచిన మన పల్లా శ్రీనివాస్ గారికి, అదే విధంగా వేదిక పైన నా సహచర మంత్రులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మరి తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ రాష్ట్రానికి మళ్ళీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని 5 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఏమి చేసినా అదరం బెదరం చెదరం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని పట్టుబట్టి ఈరోజు మన కోరిక నెరవేర్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నాకు స్త్రీ శక్తి, ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని పురాణాలు చెప్పాయి. మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బడిహీన వర్గాలను అక్కను చేర్చుకొని మరి మహిళలను గుర్తించి మహిళా సాధికారత కావచ్చు, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చి మహిళలకు గౌరవంగా ఉండాలి, వాళ్లకు భరోసా ఉండాలి, మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన గొప్ప వ్యక్తి ఆజానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఇది ఆస్తిలో హక్కు, మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని తన ఇంటి నుంచే మొదలుపెట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళా పక్షపాతనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టేనే చెప్పాలి. ఆనాటిలోనే వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయాల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అది మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో వాటాతో పాటు రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి గత 5 సంవత్సరాల్లో నా అక్క చెల్లెళ్ళు, నా అమ్మలు, నా అక్కలను తల మీద చేయబెట్టి ఓటేపించుకున్న తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, భావితరాలు భవిష్యత్ బాగుండాలని అమరావతి మనకు రైతులు, మహిళలు స్వచ్ఛందంగా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఈ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఓటేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని 3 ముక్కలు చేసి 11 రెడ్డి, రంగుల రెడ్డి 3 ముక్కలు ఆడాడనే విషయం తెలుసు. మరి న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్తున్న మహిళలను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. మరి మన అందరం దేవుడిగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి తల్లి, మానవతామూర్తి, సేవకు మారు పేరు. ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు, ఒక పక్క మానవ సేవ కావచ్చు, హెరిటేజ్ కంపెనీ కావచ్చు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం. ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు, అదే విధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు. మరి గత 5 ఏళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు. మన అనితమ్మ కావచ్చు, సంధ్యారాణి మీద కావచ్చు, నా మీద కావచ్చు, ఎంతో మంది మహిళల పైన అసభ్యకరంగా కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు. నిజంగా ఈ 5 సంవత్సరాల్లో స్త్రీ శక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారు ఆ రంగుల రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు
మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అధికారం లేక రాగానే మనం ఏదైతే మాట చెప్పామో మహిళలను గౌరవిస్తూ మహిళలను అక్కను చేర్చుకుంటూ ఏ సమస్య వచ్చినా నేను సైతం అంటూ మహిళలకు అండగా ఉన్న మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, మన చంద్రన్న అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ముఖ్య శాఖలుగా 3 మంత్రులు ఉన్నాం. మహిళా ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. మరి అంతేకాకుండా మహిళా సాధికారత కోసం ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, సెర్పు ద్వారా కావచ్చు, మరి ఎన్నో విధాలుగా మరి టెక్స్టైల్స్ ద్వారా కూడా మహిళలకు అన్ని విధాలుగా సబ్సిడీలు ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. మహిళలకు ఆస్తులు హక్కే కాదు, రేషన్ కార్డులు మహిళలపై ఇచ్చాం, ఇండ్లు మహిళలపై ఇచ్చాం. ఈరోజు మళ్ళీ మహిళా సాధికారత కోసం ప్రతి ఇంటి నుంచి మహిళని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. మరి ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన నేను మళ్ళీ నాకు బీసీ శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. అంటే ఓటర్లో సగం, మరి ఆ ఓటర్లో సగమైన శాఖ బీసీ వెల్ఫేర్, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ మంత్రిగా కూడా నాకు అవకాశం ఇచ్చారు. రాయలసీమ పులిబిడ్డ మన యువగళం అధినేత ఒక్కటే చెప్పాడు, సవితమ్మ నీకు చాలా బాధ్యత ఇచ్చాం, ఒక పక్క బీసీలు చేనేతలు కూడా నీకే ఇచ్చాం, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడాలని చెప్పి దిశ నిర్దేశించిన మన లోకేష్ బాబు గారు ఒక్కటే చెప్పారు, చేనేతలకు మనం పెద్దపీట వేయబోతున్నాం, పూర్వ వైభవం తీసుకొస్తున్నాం అన్న విషయాన్ని కూడా నిర్దేశించారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి మా రాయలసీమ బిడ్డ, మరి ఈరోజు మా రాయలసీమలో సాగునీరు తాగునీరు అందుతున్నాయి అంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు, పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కియా లాంటి ఇంటర్నేషనల్ సంస్థలను పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి మరి ఆ కియా లాంటి పరిశ్రమలు రావడం, కొరియాలో ఉండే సూర్యుడిని ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన చంద్రుడు మన చంద్రన్న అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కియా లాంటి పరిశ్రమలు రావడం వల్ల రోజుకి 20 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంపద వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మంది ఉద్యోగాలు లబ్ధి పొందుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు రాయలసీమ అభివృద్ధి జరిగింది అంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ రాయలసీమలో మాకు అవకాశం కల్పించడం చాలా గర్వంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి నేను రాయలసీమ బిడ్డ అని పులివెందల ఎమ్మెల్యే గారు ఆ పులివెందల్లో కూడా అభివృద్ధి చేయకపోతే మనకు పార్టీలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఈ 10 నెలల్లో అభివృద్ధి జరుగుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది బీసీల పార్టీ, బడుగు బడిహీన వర్గాల పార్టీ, మహిళను చేదోడు వాదాడుగా ఉండే పార్టీ. ఇది స్త్రీ శక్తి కోసం అహర్నిశలు కష్టపడే నాయకుడు మన చంద్రన్న, మరి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సబిత గారు. ఇదే శ్రీశక్తి తీర్మానాన్ని బలపరచడానికి మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారిని ఆహ్వానిస్తున్నాం. సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మాన్యశ్రీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, సహచర మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ముందు కూర్చున్నటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్టు మీ అందరికీ కూడా తెలుసు, స్త్రీ శక్తి. ఈరోజు మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు నడయాడుతారు అని పూర్వం ఉన్నటువంటి ఒక నానుడి. ఈరోజు ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇచ్చి వాళ్ళని కుటుంబంలో గౌరవప్రదంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చింది స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈ మహానాడు కార్యక్రమం మనం జరిపించుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకు ఆస్తి హక్కుతో పాటు స్థానిక రిజర్వేషన్లో 9% ఇచ్చారు ఆ రోజు. అలా ఇచ్చిన తర్వాత మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత
స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్తో పాటు కాలేజీల్లో అలాగే ఉద్యోగ అవకాశాల్లో కూడా 33% రిజర్వేషన్ ఇచ్చి స్త్రీ శక్తికి మరి కాస్త మనందరినీ వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి మహానుభావులు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలు అని పిలిచి నుదుటి మీద ముద్దు పెట్టి నెత్తి మీద ఒక గుద్దు గుద్ది వాళ్ళని కింద పడేసిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎవరైనా ఒక ఆడపిల్ల కన్నీళ్ళు ఉన్నాయి అంటే వెంటనే నేనున్నాను అనుకొని ముందుకొచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడిచేటట్టు పరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు లోకేష్ బాబు గారి గురించి చెప్పాలి. ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినా, ఎవరైనా ఒక లెటర్ రాసినా, ఎవరైనా ఒక కబురు ఉంచినా చాలు వెంటనే లోకేష్ బాబు గారు స్పందించి ఆ ఆడపిల్లకి రక్షణగా ఉంటున్నారు. అలాగే ఆడపిల్లలను ఎవరైనా ఏడిపించినా, ఆడపిల్లల మీద అగాధ్యాలు చేసినా వెంటనే వాళ్ళ తాట తీయండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్స్ కూడా వేశారు. ఆ రోజు అమరావతిలో మహిళల్ని బట్టలు ఊడదీసి వాళ్ళంతా అసభ్యకరంగా వాళ్ళని కొట్టి, అలాగే చాలామంది ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మాలాంటి చాలామంది ప్రజాప్రతినిధుల్ని పూర్తిగా అసభ్యకరమైన పోస్టు పెట్టి ఎంతో హింసించేవాళ్ళు. ఈరోజు చూసుకున్నట్టయితే మహిళల్ని భద్రతతో బాధ్యతగా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకోను అని ఒక నిర్ణయం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మహిళా లోకం అంతా కూడా రుణపడి ఉంటామని మనందరం కూడా తెలియజేసుకోవాలి. ముఖ్యంగా అమ్మని చెల్లిని బయటకు గెంటేసినటువంటి నాయకుడున్న ఈ జిల్లాలో మమ్మల్ని అందరినీ సొంత అక్క చెల్లిలా చూసుకుంటున్నటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ముఖ్యంగా గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ తీసుకురావడం జరిగింది. మహిళలకి ఒక బిడ్డను జన్మనిచ్చిన తర్వాత ఆ మహిళని ఆ బిడ్డని తీసుకెళ్ళి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో దించడం జరుగుతుండేది. అది గత కాలంలో దాదాపు 15 లక్షల మంది మహిళలకి అది ఎంతో సేవ చేసింది. కానీ గత సైకో జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల పులి అని చెప్పుకుంటున్నటువంటి పిల్లి మనందరం కూడా మాట్లాడితే వెంటనే ఏదైనా వేరే రాష్ట్రానికి పారిపోతున్నటువంటి ఒక అసమర్థుడు మహిళల తాలూకా ఎన్ని పథకాలు క్యాన్సిల్ చేశాడు అనంటే చాలా పథకాలు, 1 కాదు 2 కాదు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్నామృతం, తల్లి సురక్షా పథకం, సామూహిక సీమంతాలు, మహిళలకి ఉచిత వైద్య పరీక్షలు, బాలామృతం, తల్లి బిడ్డ చల్లగా, సైకిళ్ళ పంపిణీ, సకల బాలికల సంరక్ష, పెళ్లి కానుక, దీపం పథకం, డోక్రా మహిళలకి రుణాలు, ఇలాంటి చాలా పథకాలను రద్దు చేసి మా అక్క చెల్లెలందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తాను, బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ అందరికీ కూడా నేను డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఎవరికి కూడా పైసా ఇవ్వకుండా తిరిగి డోక్రా గ్రూపులందరికీ కూడా ఈరోజు డోక్రా గ్రూపులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక. డోక్రా గ్రూపులు పెట్టి మహిళలందరినీ ఆర్థికంగా ఎదగడానికి చేయూతనిస్తే అలాంటి డోక్రా గ్రూపులకి రుణాలు ఇవ్వకుండా డోక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు డబ్బులు తినేసినటువంటి దేవాంతకుడు ఎవరయ్యా అంటే సైకో జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికి కూడా చెప్పక తప్పదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలు కాదు, అందరూ లీడర్లు. మీరందరూ కూడా సమావేశాలకు వెళ్ళి చెప్పే పరిస్థితి. సమావేశాల్లో ఖచ్చితంగా అందరికీ కూడా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్లో ఈరోజు రాష్ట్ర జనాభాలో 50% మంది మహిళలు ఉన్నారు. 50% మంది మేమే ఉన్నాం. ఆ రోజు మన నాయకుడు కండతడి పెట్టుకుంటే ఇది గౌరవ సభ వచ్చినప్పుడే, ఇది గౌరవ సభగా వచ్చినప్పుడే నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతాను అని నాయకుడు చెప్పిన వెంటనే మొత్తం 50% మంది మహిళలు కూడా
ఆయన వెంట నడిచి మహిళల ఓట్లు అత్యధికంగా పడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనం 4వసారి కూడా గెలిపించుకున్నామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మన పిల్లల్ని కానీ మహిళలను కానీ దయచేసి గౌరవించండి. మహిళల మీద జరుగుతున్నటువంటి చిన్న చిన్న అఘాయిత్యాలు, చిన్న చిన్న వాటిలన్నిట్లు కూడా మనం మారితేనే మారుతాయి. ఎందుకంటే ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసుల్లాగుండి మహిళలను రక్షించమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక గిరిజన మహిళని నేను ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఇక్కడ ఉన్నాను అంటే ఒక సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి నాలాగే ఇంకొక 2 సోదరీమణులు ఉన్నారు, 3 మహిళా మంత్రులు. గత కాలంలో మహిళా మంత్రుల్లాగా ప్రశ్నలకు మాత్రమే కనిపించే మంత్రులు కాదు, స్వశక్తితో నిర్ణయాలు తీసుకొని మీరు పని చేయండి అని భుజం తట్టి మమ్మల్ని ముందుకు పంపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఆశీర్వదించిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. ధన్యవాదాలమ్మా. స్త్రీ శక్తి మీద ఇప్పుడు మాట్లాడడానికి జాతీయ అధికార ప్రతినిధి టి జ్యోత్స్న గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి అనేటువంటిది ఒక పదం కాదు. తెలుగుదేశం పార్టీకి స్త్రీల పట్ల, మహిళల పట్ల ఉన్నటువంటి నిబద్ధతకి అది ఒక రూపం. ఇవాళ 6 పాయింటర్స్ ఏవైతే పార్టీ నుంచి ఇస్తున్నారో అందులో స్త్రీలకి ఏ విధమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ పార్టీ ఇస్తోంది అనడానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం లేదు. ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా క్లుప్తంగా 2-3 విషయాలు మాత్రమే చెప్తాను. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను, ఏ విధమైనటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి నేను ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద నుంచొని మాట్లాడగలిగేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా రుణపడి ఉంటాను, నా నాయకుడికి రుణపడి ఉంటాను. అలానే ఇందాకడి నుంచి వింటూ ఉన్నాం, 3 శక్తులు అక్కడ కూర్చుని ఉన్నారు. నేను ఈ మాట చెప్పాలి, ఎందుకనంటే నడి రోడ్డు మీద ఏ విధంగా సవితమ్మని ఆ రోజున అవమానించారో నేను చూసా, నేను మాట్లాడా. అనితమ్మని ఏ రకంగా అవమానించారో నేను చూసా, నేను మాట్లాడా. ఆ రోజున నేను వెళ్ళి ప్రతిరోజు కూడా టీవీ డిబేట్లలో ఏంటయ్యా మీరు మాట్లాడేది మా తెలుగు మహిళల గురించి అని అన్నా. సంధ్యమ్మ గురించి మాట్లాడా, అక్కడ కూర్చున్నటువంటి మా బండారు శ్రావణి గురించి మాట్లాడా, అక్కడ కూర్చొని దర్శిలో కంటెస్ట్ చేసి చాలా స్వల్పమైనటువంటి ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి మా లక్ష్మిని గురించి మాట్లాడా, అక్కడ కూర్చున్నటువంటి ఇదే కడప గడ్డ మీద నిలబడి కలబడి పోరాడి గెలిచినటువంటి మా మాధవమ్మ గురించి మాట్లాడా, ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడా. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్క మాట అన్నారు. అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మహిళలని నా తెలుగింటి ఆడపడుచులు అన్నటువంటి మాట వాళ్ళ నోట్లోంచి తీసుకురాలా. కానీ మన అన్న, మనందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున నా తెలుగుంటి ఆడపడుచులు అనేటువంటి ఒక మాటతోని తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఆడబిడ్డలకి ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఏ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ స్టేజ్ మీద నిలబడి కూర్చుని ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకురాలు ఇవాళ చెప్తుంది. అలానే స్టేజి ముందర కూర్చున్నటువంటి ఒక చిన్న మాట చెప్తా, మీలో ఎంతమందికి తను తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ దుర్గా అని ఒక కార్యకర్త ఉంటుంది. ఎక్కడ ఏ రోజున ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమం జరిగినా, ఒక మీటింగ్ జరిగినా తన స్కూటర్ వేసుకొని బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని చెప్పి ఎంత దూరమైనా సరే తన స్కూటర్ మీద నడుపుకుంటూ వస్తుంది. అలాంటి కార్యకర్తలు, మహిళలు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పార్టీ
ఎందుకనంటే ఈ పార్టీ పుట్టింది మహిళా సాధికారత కోసం. ఇవాళ చాలా పార్టీలు మాట్లాడతాయి స్త్రీ శక్తి గురించి, చాలా పార్టీలు మాట్లాడతాయి విమెన్ ఎంపవర్మెంట్ గురించి, కానీ మనస వాచ కర్మణ దాన్ని చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ దాన్ని ఇక్కడ మీ సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా నాయకురాలు ఒక నిదర్శనంగా ఇక్కడ కూర్చున్నారు. ఒక్క మాట చెప్తానండి, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే పెద్దలు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్త్రీ శక్తికి ఒక పునాది వేశారు. ఆ పునాది వేసిన దాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్మాణంగా చేసి ఇవాల్టి రోజున భవిష్యత్తు కోసం ముందరికి తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మహిళల్ని ముందంజలో పెట్టి పార్టీని ముందరికి నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశాలు కల్పిస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఒక మాట మనందరి మాట, మహిళలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. మహిళల విద్య అయినా, మహిళా వైద్యం అయినా, మహిళలకు సంబంధించినటువంటి రాజకీయ అభివృద్ధి అయినా, మహిళలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సాధికారత అయినా చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో కూడా చేయగలిగేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇక్కడ ఒక చిన్న విన్నపం జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి, సార్ ఏ విధమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు మహిళలు ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ద్వారా పొందగలిగారో అలాంటి ఒక అవకాశాన్ని ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా కూడా మీరు మరలా అలాంటి అవకాశాలని కల్పించాలని చెప్పి, ఆ అవకాశం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు మహిళ మనసులో గుండె నిండా తెలుగుదేశం పార్టీ పెట్టుకొని, మనసంతా బాబు గారిని పెట్టుకొని, మనస వాచ కర్మణ పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్. దయచేసి తెలుగు మహిళల్ని గుర్తిస్తూ అక్కడ కూడా ఏదో విధమైనటువంటి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కార్యకర్తలు సార్, మహిళా కార్యకర్తలు సార్. అలానే ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇలాంటి ఒక వేదిక మీద మాట్లాడేటువంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితాంతం రుణపడుతూ, అందరం కూడా ఒక్కసారి ఎన్నికల ముందర అన్నాం, మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి అందాం. రామ్ గారు ఒక 1 minute ఐల్ టేక్. పిడికిలి బిగించి చేయి పైకెత్తి జై తెలుగుదేశం రాలా, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. మనం మర్చిపోయినటువంటి నినాదం మరొక్కసారి, జై బాబు, జై బాబు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి శాసనం, అన్నదాతకు అండగా ఈ యొక్క తీర్మానంలో సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం, దీని మీద మాట్లాడడానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం. మనందరి అభిమాన నాయకుడు, జాతీయ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, వేదిక పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా ప్రజలకి మేలు చేశాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి
ప్రజల సమస్యల పరిష్కారానికి దారి చూపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, గత 5 సంవత్సరాలు ఎప్పుడు రానటువంటి సమస్యలు వచ్చినా కార్యకర్తలు ప్రాణత్యాగాన్ని చేసి ఆస్తులు కోల్పోయి 5 సంవత్సరాలు పనిచేశారు. కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఈ మహానాడు ద్వారా తెలియజేస్తున్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జీవితమంతా రుణపడి ఉండాలి, ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం. ఈ దేశానికి వెన్నుముక రాజని మైకు ఉన్న ప్రతి ఒక్కరూ నిదానంగా మాట్లాడుతుంటారు. ఆచరించడంలోనే చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతే రాజుగా తయాలని మీరిచ్చినటువంటి అధికారాన్ని సంవత్సర కాలంగా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరికీ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గత ప్రభుత్వం తాళం వేసి అస్తవ్యస్తం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. గత ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంట కొన్నటువంటి నాదులు లేడు, కొంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని 1600 కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. మేము వచ్చిన తర్వాత 1600 కోట్ల అప్పు తీర్చడమే కాదు, గత సంవత్సరం ఖరీఫ్ కానీ రబీ కానీ ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని 24 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి, దానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. గత 5 సంవత్సరాలు మట్టి నమూనాలు తీసిన సందర్భాలు లేవు, సాయిల్ టెస్టింగ్ లేదు, ఒక యంత్ర పరికరం లేదు, ఒక స్ప్రింక్లర్ లేదు, ఒక డ్రిప్ లేదు, సకాలంలో ఎరువులు లేవు, విత్తనాలు లేవు, ఇన్సూరెన్స్ లేదు. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే ఆదుకున్నటువంటి సందర్భాలు 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడూ చూడలేదు. ఈ సంవత్సరంలోనే మొత్తం సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరూ వరి మీదే ఆధారపడుతున్నాం, కానీ దానివల్ల రైతుకు మేలు జరగడం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం డైవర్ట్ చేయాలి. ఈరోజు రాయలసీమ ఉంది, రాయలసీమ హార్టికల్చర్కి ఒక హబ్బుగా తయారవుతుంది. ఈరోజు రాష్ట్రంలో 24 పంటలు 11 క్లస్టర్లుగా తయారు చేశాం. అందులో రాయలసీమలో 9 పంటల్ని ప్రాధాన్యతగా తీసుకొని రేపు భవిష్యత్తులో ఇక్కడ హార్టికల్చర్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. రైతుకి యంత్ర పరికరాలు మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ప్రారంభించాం. ఈరోజు రాయలసీమ ఉంది, నీరు తక్కువగా వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఇరిగేషన్ రావాలంటే స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఉండాలి, అవి కూడా 90% సబ్సిడీతో ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం చేసి మనందరికీ అందించారు. 5 సంవత్సరాలు స్ప్రింక్లర్ లేదు, డ్రిప్ లేదు, మళ్ళీ మనం వచ్చాం. 9 మాసాల్లోనే
స్ప్రింక్లర్లు డ్రిప్పు 90% సబ్సిడీతో ఇచ్చాం. నిన్న లేదు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, ఈ దేశంలో స్ప్రింక్లర్లో డ్రిప్పులో ఏ రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యవసాయం కష్టపడడం కాదు, టెక్నాలజీని ఉపయోగించాలి. ఈరోజు డ్రోన్లు వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అనేక విషయాల్లో టెక్నాలజీ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు గురుతరమైనటువంటి బాధ్యత పెట్టారు. ఒక పక్క రాష్ట్రంలో పంటలు విపరీతంగా పండుతున్నాయని ఆనందం ఒకవైపు ఉంది, ఒకవైపు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు రైతులు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో 4 పంటలకి రైతాంగానికి ఇబ్బంది వస్తే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మిర్చికి కానీ, పొగాకు కానీ, కోకో కానీ, రాయలసీమలో పండినటువంటి మామిడికి కానీ రైతుకి నష్టం జరగకూడదు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుకి సహాయపడాలని ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరిగా మళ్ళీ ప్రతి ఒక్కరూ వ్యవసాయమే మేలు, వ్యవసాయమే చేయాలనే విధంగా ఈ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సబ్జెక్టు మీద మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ధన్యవాదాలు అచ్చెన్నాయుడు గారు. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతు పోరుబాటలో 3280 కిలోమీటర్లో పాదయాత్ర చేసి రైతుల గిట్టుబాటు ధర, రైతుల సమస్యలకి పరిష్కారం కావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఉభయ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా పాదయాత్ర చేస్తూ 2013లో 2014లో పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. దగ్గర 5 సంవత్సరాలు అగ్రికల్చర్, ఇరిగేషన్ రెండు కళ్ళుగా ఇరిగేషన్ రంగంలో 72,000 కోట్లు ఖర్చు పెట్టి రైతుకి నీళ్ళు ఇవ్వాలి, రైతుకి గ్యారంటీగా నీళ్ళు ఇస్తే దిగుబడులు వస్తాయి, సకాలంలో నీళ్ళు ఇస్తే పంటలు పండుతాయని ఆ విధంగా 5 సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని, ఇరిగేషన్ రంగాన్ని ముందుకు పరిగెత్తిస్తే 5 సంవత్సరాలు జగన్ రెడ్డి పరిపాలనలో గండికోటలో 15 నుంచి 20 టీఎంసీ నీళ్లుంటే 1 ఎకరానికి కొత్తగా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేని జగన్ రెడ్డి రైతు గురించి మాట్లాడే అర్హత నీకుందా అని కడప గడ్డ మీద నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా? మిర్చి రైతు దగ్గరికి వెళ్ళి శోకాలు పెట్టావు. చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడిని, చంద్రశేఖర్ని, మంత్రులందరినీ కూడా తీసుకెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర మిర్చి రైతుకి రేట్ వచ్చే వరకు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. పొగాకు రైతుకి కష్టం వస్తే కంపెనీలన్నింటినీ కూడా పిలిపించి ఆ సమస్య పరిష్కారం చేసి పొగాకు రైతుకి
రేట్ ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది. దగ్గర దగ్గర రైతు బడ్జెట్ ప్రవేశపెట్టి 48,000 కోట్లు ఖర్చు పెట్టి సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకి డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, నకిలీ విత్తనాలు లేకుండా రైతు ఖర్చు తగ్గించాలి. పెట్టుబడులు ఎక్కువైపోయాయి. ఇటు పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున రైతుల పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. దానికోసమే ఇవాళ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా బిల్ గేట్స్ ఢిల్లీ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నా అవన్నీ కూడా గ్రామీణ ప్రాంత రైతుకు ఉపయోగపడాలి. 65% ఇవాళ గ్రామాల్లో రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి. లోకేష్ బాబు 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాయలసీమ డిక్లరేషన్ ఈ గడ్డ మీదే, ఈ రాయలసీమలోనే ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాం, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వటమే కాకుండా రాయలసీమని హార్టికల్చర్ అప్ చేస్తామని చెప్పారు. ఇవాళ బెంగళూరులో ఇంజనీర్లు వచ్చి బ్రహ్మాండంగా లక్షల రూపాయలు ఇటు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా హార్టికల్చర్ రంగంలో ముందుకెళ్తా ఉన్నారు. ఆ కేస్ స్టడీస్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంత మన అన్నదమ్ములకు వెళ్ళాలి, మన రైతు సోదరులకు వెళ్ళాలి. ఈ చర్చ జరగాలి. 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ఇంటెలిజెన్స్, మార్కెట్ నెట్వర్క్, వ్యవసాయ మార్కెట్ యార్డులు, వ్యవసాయ పరపతి సంఘాలు ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగాన్ని అంతా కూడా పరిగెత్తిచ్చారు. మళ్ళీ అదేవిధంగా ఇవాళ గిట్టుబాటు ధరలో ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా దగ్గర దగ్గర 1,674 కోట్లు జగన్ రెడ్డి బాకీ పెట్టి వెళ్తే ఆ డబ్బులు కట్టడమే కాకుండా 24 గంటల్లో ధాన్యం పండించిన రైతుకి 24 గంటల్లో 13,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లో డబ్బులు వేసి రైతుకు ఒక ధైర్యాన్ని తీసుకొచ్చారు. ఇవాళ పామాయిల్ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, కోకో కావచ్చు, పొగాకు కావచ్చు, లేకపోతే మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, ఏ పంట, టమాటా కావచ్చు, ఏ పంట ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఉన్నారు. అట్లాగే మొన్న రైతు బజారుకి వెళ్ళి స్వయంగా కూరగాయలు కొని రైతు మార్కెట్ వ్యవస్థ కూడా, రైతు బజార్ వ్యవస్థ కూడా ముందుకెళ్ళాలి. ఇవాళ రైతు బతకాలి, వినియోగదారుడికి తక్కువ రేట్లకు రావాలని చెప్పేసి రైతు బజారు వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు రాబోయే రోజుల్లో రైతే రాజు కావాలి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతు బిడ్డగా రైతు కష్టం ఏంటో తండ్రి వ్యవసాయం చేసేటప్పుడు ఆ కష్టాలన్నీ చూసి పెరిగిన వ్యక్తి, చూసి కష్టాలన్నీ కూడా అనుభవంగా చేసుకొని 14 సంవత్సరాలు ఏదైతే ముఖ్యమంత్రిగా ఆయన పడ్డ కష్టం కావచ్చు, 3 దశాబ్దాలు 30 సంవత్సరాలు ఆయన దగ్గర కార్యకర్తగా పనిచేశాను, శాసనసభ్యుడిగా పనిచేశాను, 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి 5 ఏళ్ళు మంత్రిగా చేసి రైతు కష్టాల్లో ఉన్నప్పుడు, రైతు బాధల్లో ఉన్నప్పుడు, ఆంధ్రభవన్లో నిరవధిక నిరాహార దీక్ష చేసేటప్పుడు మేం పడ్డ అవమానాలు కావచ్చు, ఆ రోజు లాఠీ దెబ్బలు కావచ్చు. లోకేష్ బాబు కూడా స్వయంగా చంద్రబాబు గారి కష్టాన్ని ఆ రోజు నిరవధిక నిరాహార దీక్షలో చూశారు. రైతు పోరుబాటులో కూడా అర్ధరాత్రి అపరాత్రి కాలుకి దెబ్బలు తగిలినా కూడా కాలు ఇచ్చుకుంటూ జగ్గైపేటలో చెవిటికల్లో ఆయన కాలు వేలుకు చెందిన రక్తం అంతా కూడా కట్లు కట్టుకున్నప్పుడు చూసిన వ్యక్తులం మేము. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ సంవత్సర కాలంలో రైతు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతు కష్టాలు లేకుండా రేపు రాబోయే రోజుల్లో పోలవరం, బనకచర్ల పూర్తి చేసి ఏ విధంగా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాని బతికిచ్చారో, మచ్చుమర్రి ద్వారా రాయలసీమను బతికిచ్చారో అదేవిధంగా
పోలవరం బనకచెర్ల ద్వారా గోదావరి జలాలు కూడా రాయలసీమ ప్రాంతానికి వస్తాయి. గోదావరి జలాలు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తీసుకెళ్లాలనే పట్టుదలతో సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న కష్టానికి గట్టిగా గట్టిగా జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. ధన్యవాదాలు ఉమ్మగారు. మనం అనుకున్నట్టుగా మొదటి రోజు తాలూకా ఎజెండానంతటిని కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు జాతీయ అధ్యక్షులు వారు ఆఖరి మాటలతో మొదటి రోజును మనం పూర్తి చేసుకుందాం. మార్కులు ఎక్కువ పడలా. మార్నింగ్ నుంచి ఆన్ టైం నడుపుతున్నాం. మార్నింగ్ సార్ని మధ్యలో ఎన్నో ఓకే. ఈరోజు అజెండాకి చివరి అంశానికి వచ్చాం. ఏదైతే 6 శాసనాలు ఈరోజు జనరల్ సెక్రటరీ ప్రతిపాదించినటువంటి 6 శాసనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయి. అదే మరిగా 2025 కడపలో జరిగిన ఈ యొక్క మహానాడు ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికి 5 అయినాయి, రేపు ఒకటి ఉంటుంది కాబట్టి రేపే నేను రిప్లై ఇస్తాను. ఏ విధంగా భవిష్యత్తుకు నాంది పలుకుతుందో ఒకసారి చెప్తాను, రేపు చెప్తాను. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చింది, నేను ఎప్పుడు కూడా మనందరిలో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అందరికీ అన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడూ కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఈరోజు మనం విరాళాలు అడిగితే నేను మార్నింగే చెప్పాను, ఈరోజు మొత్తం చూస్తే 22,28,00,000 రూపాయలు ఈరోజు విరాళాలుగా వచ్చాయి పార్టీకి. గట్టిగా చప్పట్లు కొట్టి అందరినీ అభినందించాలి, ఆశీర్వదించాలి. ఎప్పుడు కూడా దాతలు డబ్బులు ఇస్తే, మంచి కార్యక్రమానికి ఇస్తే ఇంకా వాళ్ళకు డబ్బులు భగవంతుడు ఇస్తాడు. తద్వారా ఎప్పటికప్పుడు డొనేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ కింద విరాళం కింద ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. పి నారాయణ గారు 1 కోటి, టీజీ భరత్ గారు 1 కోటి, సానా సతీష్ 1 కోటి 16 లక్షలు, రాజగోపాల్ ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50 లక్షలు, లక్ష్మీ వెంకటేశ్వర మెటల్ ఇండస్ట్రీస్ 50 లక్షలు, దామర్లచల జనార్దన్ 25 లక్షలు, వేమన సతీష్ 25 లక్షలు, ఆదిరెడ్డి శ్రీనివాస్ 15 లక్షలు, పులివర్తి నాని 10,116,000, దినేష్ రెడ్డి పోలం రెడ్డి 10 లక్షలు, వేగేశ నరేంద్రవర్మ 10 లక్షలు, గోవిందరావు 10 లక్షలు, డేగల ప్రభాకర్ రావు 10 లక్షలు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 10 లక్షలు, బాజీ చౌదరి 5 లక్షలు, గద్దె రామ్మోహన్ రావు 2 లక్షలు, గద్దె అనురాధ 2 లక్షలు, యనమల దివ్య 1 లక్ష, కంది చంద్రశేఖరరావు 5,01,116, గోవర్ధన్ రెడ్డి 5 లక్షలు, జి కోటేశ్వరరావు 1,01,116, ఎం రాజశేఖర్ 1 లక్ష, రవీంద్ర కొల్లు 25 లక్షలు. వీళ్ళు కాకుండా ఇంకా చూస్తే గొట్టిపాటి రవికుమార్ 1 కోటి, భాష్యం రామకృష్ణ 1 కోటి, అరిసిమిల్లి రాధాకృష్ణ 13 లక్షలు, పయ్యావల కేశవ్ 1 కోటి రూపాయలు, శ్రీనివాస్ చిన్ని 25 లక్షలు. వీళ్ళు కాకుండా ఇంకొక పక్కన బీసీ జనార్దన్ రెడ్డి 1 కోటి రూపాయలు,
ఆనం రామనారాయణ రెడ్డి 1 కోటి రూపాయలు, పారసారథి 1 కోటి రూపాయలు, కొల్లు రవీంద్ర 1 crore, మాగుంట శ్రీనివాసరెడ్డి 1.5 కోట్లు, పయ్యావల కేశవ్ ముందే చెప్పాను, గంగా ప్రసాద్ 50 లక్షలు, కొండపల్లి శ్రీనివాస్ 40 లక్షలు, పుల్లారావు 25 లక్షలు, జీవి ఆంజనేయులు 25 లక్షలు, బొజ్జల సుధీర్ రెడ్డి 10 లక్షలు, గద్దె పద్మావతి 2 లక్షలు, వీళ్ళు కాకుండా నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ 25 లక్షలు. మొత్తం ఈరోజు చూస్తే ఇవన్నీ కలుపుకుంటే 22,23,53,00,000 రూపాయలు పార్టీకి విరాళం వచ్చింది. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఇంత మునిపే చెప్పాను, ఎవరైనా కానీ ఆన్లైన్లో ఇవ్వాలంటే మీరు ఆన్లైన్లో పే చేసే అవకాశం కూడా మీకుంది. ఈ పార్టీ రన్ చేయాల్సింది భవిష్యత్తులో ప్రతి ఒక్క కార్యకర్త వాళ్లకు శక్తి ఎంతుంటే అంతగానే వాళ్ళు డొనేట్ చేయగలిగితే పార్టీకి ఖర్చులు పెట్టుకుంటాం. మిగిలిన డబ్బులు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు పెడతాం తప్ప వేరే దానికి కానీ కాదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీలో ఎప్పటికప్పుడు ఇలాంటి డొనేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రాన్స్పరెంట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ అకౌంట్ నెంబర్ 1809020001238, ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ హిల్స్. ఈ నెంబర్ మీకు అందరికీ పంపిస్తాం. మీరు నేరుగా 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ ఎంత మీకు తోస్తే మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకు మీరు పార్టీకి కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నేను ఈరోజే కాదు, అనేక సార్లు పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. ఒకసారి ఇదే మరి విపత్తు వచ్చింది, జార్ఖండ్లో వచ్చింది. తెలుగు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, మనం అపోజిషన్లో ఉన్నాం. ఆ రోజు నేను పోతే వాళ్ళ కష్టాలు చూశాను. ప్రభుత్వం ఫెయిల్ అయింది, కానీ నేను ఒక సంకల్పం చేశాను. వాళ్ళ ట్రామా చూస్తే చాలా బాధపడిపోయారు. వాళ్ళని తక్షణమే డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి ప్రత్యేకమైన ఫ్లైట్లు పెట్టి నేరుగా కార్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి చేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు లోకేష్ గారు ఒక మాట అన్నారు, పార్టీ అకౌంట్లో డబ్బులు లేవు ఏం చేద్దామన్నారు. నేను ఒకటే చెప్పా, డబ్బులు ఇచ్చే మనస్తత్వం ఉండే నా కార్యకర్తలు ఉన్నారు, మీరు అనౌన్స్ చేయండి డబ్బులు వస్తాయని చెప్పా. ఆటోమేటిక్గా డబ్బులు వచ్చాయి. మంచి మనసు ఉంటే డబ్బులు కాదు ముఖ్యం. ఆ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలులో ఇదే మాదిరిగా కృష్ణా వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ప్రభుత్వం ఫెయిల్ అయితే ఒకే రోజు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 మందికి సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాం. అందుకని కార్యకర్తల సంక్షేమం విషయం రేపు నేను మాట్లాడతాను. ఈరోజు ఇంకో పక్కన చూస్తే ఈరోజు మనం మొత్తం కూడా స్పీచెస్ అన్నీ కూడా మీరు విన్నారు. నేను డీటెయిల్స్ రేపు మాట్లాడతాను. కానీ తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద పెద్ద నాయకులు కాదు, అందరం కలిస్తేనే తెలుగుదేశం పార్టీ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క నాయకుడికి భాగస్వామ్యం చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూశారు, కొంతమంది కొత్త వాళ్ళందరినీ మాట్లాడిచ్చాం, మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడిచ్చాం, క్లస్టర్ ఇన్ఛార్జిని మాట్లాడిచ్చాం, అదే మరిగా యూనిట్ ఇన్ఛార్జిని మాట్లాడిచ్చాం, అనేక విధాలైన వ్యక్తులందరినీ మనం మాట్లాడిచ్చాం. ఇది మాట్లాడినప్పుడు
నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ కూడా సమాచారం అడుగుతున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వాళ్లకు గుర్తింపు ఉంటుంది పార్టీలో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏ నాయకుడు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, కడకు క్షేత్రస్థాయిలో ఉండే కేఎస్ఎస్ కావచ్చు, అందరి యొక్క పర్ఫార్మెన్స్ మనం అనలైజ్ చేసుకుని తద్వారానే మీకు గుర్తింపు ఇస్తున్నాం. ఈరోజు 2 రకాలుగా నేను మెసేజ్లు అడిగాను. ఒక మెసేజ్ మీరు చూస్తే వాట్సాప్ అడిగాను, ఒక మెసేజ్ చూస్తే మిమ్మల్ని అందరినీ ఐవీఆర్ఎస్ అడిగాం. ఈ 2 విషయాల్లో చూస్తే కార్యకర్తే అధినేత అనే తీర్మానం వాట్సాప్లో వస్తే కొల్లు రవీంద్రకి బాగుందని 93.13% 93% వచ్చింది. అదే మరిగా టీజీ భరత్ ప్రతిపాదించిన యువగళం 76.92% వచ్చింది. అదే మరి యువగళం యువత సంక్షేమం అప్పలనాయుడికి 81% వచ్చింది. అదే మరి మధ్యపాటి వెంకట్రాజు 86% వచ్చింది. ఇంకో పక్క వెంకట నరసింహకి 84% వచ్చింది. ఇంకో పక్క యువగళం తీర్మానం పైన కాదర్ భాషకి 72% వచ్చింది. అరిసిమెల్లి రాధాకృష్ణ గారికి 83% వచ్చింది. అదే మాదిరిగా వేణుగోపాల్కి క్యూబ్స్లో పనిచేసే అతనికి 85%, అంటే మై యాప్ గురించి మాట్లాడితే 85% వచ్చింది. రవినాయుడు 86% వచ్చింది. శివకుమార్ బలపరిచినటువంటి వాట్సాప్ తీర్మానంపై బాగుందని శివకుమార్ మాట్లాడితే అతనికి 83% వచ్చింది. కావలి గీష్మ గారికి 85% వచ్చింది. దుర్గా ప్రసాద్ 84% వచ్చింది. ఇంకో పక్కన శశి బలపరిచిన దీనికి 84% వచ్చింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ కూడా తెప్పిస్తున్నాం. ఇప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడాడు, అది రేపు నేను చదువుతాను, ఇంకా రాలేదు నాకు. అందరి డీటెయిల్స్ కూడా తెప్పించి ఒకవేళ మీరు బాగా మాట్లాడకపోతే మీకే చెప్తే రేపు రాబోయే రోజులు ఇంప్రూవ్ చేసుకొని వస్తారు. మీరు ఇంప్రూవ్ చేసుకోకపోతే మీకు అవకాశం కూడా మానేస్తాం, కొత్త వాళ్ళకు అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ మనం కూడా పోటీ పడాలి. నేను ఈరోజు మాట్లాడానంటే ఉదయం 3-4 గంటలు నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఉదయం మాట్లాడాను, పాలసీలు నేనే చేశాను, సబ్జెక్ట్ నేనే తయారు చేశాను. కానీ నేను మాట్లాడాలనుకున్నప్పుడు మీకు అర్థం కావాలి, రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి, దానికి కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇంకో పక్క ఐవీఆర్ఎస్లో చూస్తే అదే రవీంద్రకి 70% వచ్చింది. ఇంకో పక్క వెంకట్రాజుకి 68% వచ్చింది. వెంకట నరసింహకి 66% వచ్చింది. ఇంకో పక్క వేణుగోపాల్కి 67% వచ్చింది. రవినాయుడికి 69% వచ్చింది. ఈశ్వర్ రెడ్డికి 65% వచ్చింది. దుర్గా ప్రసాద్కి 65% వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాం, కొత్త వ్యక్తుల్ని మాట్లాడిస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన వ్యక్తుల్ని మా దగ్గరుండే రికార్డ్స్ ఆధారంగా వాళ్ళందరినీ ఎంపిక చేశాం. అదే సమయంలో ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, మీరు కూడా ప్రిపేర్ కావాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను, నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు కడప మహానాడులో చూశాను. బ్రహ్మాండంగా స్ఫూర్తినిచ్చారు.
ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం, సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి. నేను కూడా ఇంత మునుపు మారిగా రాత్రి 10 గంటల వరకు మీటింగులు పెట్టడం లేదు. టైం అంటే టైమే. ఒక్క నిమిషం కానీ ఎవరన్నా డీవియేట్ అయితే బెల్ కొట్టడం, అప్పటి కూడా వదిలిపెట్టకపోతే మైక్ కట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు కూడా అదే చేద్దాం, ఎల్లుండి కూడా అదే చేద్దాం. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఆ టైంలో మీరందరూ ఉండడం, ఫుల్ అటెండెన్స్ ఉండడం. మీరు బాధ్యత కలిగిన నాయకులు. నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి. మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి. అవి జరగాలంటే నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది, చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను, ముందే చెప్పాను నేను తగ్గిస్తానని. కాబట్టి మనం 6 గంటలకి అనుకున్నాం, 6:20 అయింది. దానికి కారణం నేను కాదు, రామ్మోహన్ నాయుడు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, రేపటి నుంచి మీటింగ్ కండక్ట్ చేయడం కూడా టైం కరెక్ట్గా ప్లాన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. ఈరోజు పర్వాలేదు ఒక 20 నిమిషాలే, కానీ ఆ 20 నిమిషాలు కూడా బ్యాలెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు అజెండా ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం కలుస్తామని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. మొదటి రోజు విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కార్యకర్తలకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ తిరిగి రేపు పొద్దున్న 9 గంటలకి రిజిస్ట్రేషన్ కార్యక్రమంతో మొదలు పెట్టబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఎంత ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించామో రెట్టింపు ఉత్సాహంతో రేపు యుగ పురుషుడు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి తాలూకా జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో రేపు కార్యక్రమానికి తిరిగి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా జాగ్రత్తగా వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి బస స్థలాలకి అందరూ కూడా వెళ్ళాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ, మళ్ళీ రేపు పొద్దున్నే అందరికీ కూడా కలుద్దాం. శుభరాత్రి. జై తెలుగుదేశం.